రేపు 5కి కానీ 5:30కి కానీ ఆలోపు అయితే 2 వీడియోస్ వస్తాయి అనమాట అండి. ఫస్ట్ వచ్చేసి ఈ వీడియో నాటడం చూడండి, అసలు ఏమేమి కలుపుతాం ఏంటి, ఎందుకు చెట్లు ఇంత మంచిగా వస్తాయి అవన్నీ రేపు చూసేద్దామండి మనము. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ చెట్టుకి రేపు పందిరి కూడా కడుతున్నాం అనమాట అండి. అంటే దీనిలాగా ఇట్లా అయితే కడతామండి. అంటే సేమ్ కాదు, ఇదైతే కొంచెం పెద్ద చెట్టు కదండి, అదైతే కొంచెం చిన్న చెట్టు. సో దానికి తగ్గట్లు కడతాం అనమాట. అయితే మంచిగా ప్లాన్ చేసి కడతామండి. ఇక్కడ ఒక కర్ర ఉంది, ఇక్కడ ఒక కర్ర ఉంది, అట్లా ప్లాన్ చేసుకొని కడతాం అనమాట అండి మేము. మంచిగా ఈసారి కూడా వంకాయలు అయితే మంచిగా వస్తున్నాయి అనమాట అండి. మనకు కాయ అయితే అసలు అప్పుడే పండిపోయింది, అంటే ఎండిపోయి పండింది. అందుకేంది అనుకో పండుతుంది, ఏంది ఎండిపోయి పండుతుంది. అందుకే నాకు ఈ చెట్టు అయితే అస్సలు నచ్చదు. తిని టేస్ట్ ఎట్లా ఉంది చెప్తాను. అట్లా ఉండిద్ది, ఎండిపోయి తింటే అట్లా ఉండిద్ది, అట్లానే ఉందన్నమాట. ఈ కూడా కోసి వేరే వాళ్ళకి ఇద్దాం, వాళ్ళు ఏంటో కూడా చెప్తారనమాట అండి మనకి. ఇప్పుడు కోసాను, దాన్ని అయితే అతనికి ఇచ్చేసాం. సో టేస్ట్ ఎట్లా ఉందో కూడా చెబుతారనమాట అండి. ఇక్కడ నుంచి కోసి ఇచ్చాను, టేస్ట్ ఎట్లా ఉందో ఏంటో కూడా చెప్తాడనమాట. బాగానే ఉందండి, అది ఎండిపోవడం వల్ల ఇంకొక రకంగా ఉంది. నేను చెప్తుంది కూడా అదేనమాట అండి, ఎండిపోవటం వల్ల టేస్ట్ అయితే బాగాలేదన్నమాట చెప్తుంది. వచ్చేసింది అనమాట అండి మనకి సంజ చెట్టు. మంచి చిగుర్లు కూడా ఇచ్చాను. ఇక్కడ అవి కోయాలని ఉంది కానీ మనకు అందు కింద చూసారాడా అసలు ఎట్లా వచ్చినాయో ఫ్లవర్స్. ట్రై చేస్తాను కూడా లేదు వీలు మనకు. ఇక్కడ మనం నీమ్ ఆయిల్ వేసి ఇందాక పురుగుని అయితే చంపామన్నమాట అండి. ఆ వీడియో కూడా చూసాను అనమాట అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.